రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఉంగుటూరు నియోజకవర్గానికి సంబంధించి కూటమి జనసేన అభ్యర్థి పచ్చమట్ల ధర్మరాజు ప్రచారంలో వేగం పెంచారు. ఈ రోజు పోళ్ల గ్రామంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఆ ధర్మరాజు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, విరామం లేకుండా తిరుగుతూ ఉన్నారు, ఎలా జరుగుతుంది ప్రచారం? ప్రచారం చాలా అద్భుతంగా జరుగుతుంది. ప్రతి గ్రామంలో కూడా అనేక సమస్యలు చాలా వీళ్ళు ఏంటంటే ఎంత కక్షపూరితంగా అణిచివేతకు ధోరణికి గ్రామ ప్రజలందరూ గురి అయ్యారో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఈ ఎలక్షన్ కోడ్ వచ్చేసరికి స్వేచ్ఛావాయులు పీల్చుకున్నట్టు అందరూ కూడా రోడ్ల మీదకి రావడం జరిగింది. ఎప్పుడు ఈ మే 13వ తారీఖున ఈ సార్వత్రిక ఎన్నికల్లో గ్లాస్ గుర్తుపై ఎమ్మెల్యేకి ఓటు వేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. అలాగే ఎంపీకి సైకిల్ గుర్తుపై ఓటు వేస్తానికి సిద్ధంగా ఉన్నారు. మీరే చూస్తున్నారు ఈ ప్రజలందరినీ కూడా. ఎందుకంటే ఒక అణిచివేత నుంచి వచ్చిన విప్లవం ఉప్పునై ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని తుడిచిపెట్టుకుపోతుందని మీకు తెలియజేస్తున్నాం. ప్రచారంలో బీజేపీతో పొత్తు కుదిరిన తర్వాత టీడీపీ బీజేపీ కలిసి తిరుగుతున్నారా? నేతలు కూడా మీతో పాటు కలిసి తిరుగుతున్నారు. ఎట్లా ఉంది వాళ్ళ మద్దతు? మొత్తం అందరం కూడా ఉమ్మడిగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ మీరే చూస్తున్నారు. అందరం కలిసిమెలిసి ఈ రాక్షస పాలనని అలాగే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఓడించే దిశగానే మా లక్ష్యం ఉంటుంది. అలాగే రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల భవిష్యత్తు, రాబోయే తరాల భవిష్యత్తు గురించే మేము పొత్తు పెట్టుకోవడం జరిగింది. అదంతా కూడా ప్రజలంతా కూడా క్షుణ్ణంగా గమనిస్తూ రాబోయే తరాల భవిష్యత్తు గురించి మాకు కూటమికి ఓటు వేయాలని సిద్ధంగా ఉన్నారు. అలాగే వైఎస్ఆర్సీపీని ఓడించే దిశగా మొత్తం అంతా కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా భారీ మెజార్టీలతో నెగ్గే దిశగా ఈ కూటమి ఉందని మీకు చెప్తున్నాము. ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు, మీకు ఎన్నో సమస్యలు మీ దృష్టికి వస్తూ ఉంటాయి. అంటే నేను ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా ఈ సమస్యను ముందుగా పరిష్కరిస్తానని మీరు స్టాండ్ తీసుకున్న సమస్యలు ఏమైనా ఉన్నాయి? ఇక్కడ మొత్తం గ్రామీణ ప్రాంతం, ఇది మంచినీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. దానికి తగ్గట్టుగా ప్రతి ఇంటికి కూడా మంచినీటిని అందజేసే విధంగా అంటే శాశ్వతంగా పరిష్కరించే దిశగా మా ప్రయాణం ఉంటుంది. అలాగే రోడ్లు, డ్రైనేజీలు, అలాగే అనేక మౌలిక వసతులు అంటే వీళ్ళెక్కడా కూడా అభివృద్ధి కార్యక్రమం ఎక్కడా కూడా చేపట్టలేదు. దానికి చాలా దారుణంగా, ఎందుకంటే వీళ్ళు ఏ పథకాలని చాలామందికి ఇవ్వకుండా అక్కడక్కడ వాళ్ళకి ఇచ్చుకొని అర్హులు చాలామంది చెప్తున్నారు మాకు అందట్లేదని. అలాంటి అన్నిటిని కూడా రాబోయే జనసేన, తెలుగుదేశం, బీజేపీ ప్రభుత్వంలో ప్రతి సమస్యపై మేము చాలా క్లారిటీతో ఉన్నాం. ప్రతి ఇంటికి కూడా మంచినీటి ఇచ్చే ఉద్దేశంతో అలాగే రోడ్లు, డ్రైనేజీలు, అలాగే వీధి దీపాలు అన్నిటిని కూడా చేసే దిశగా మా జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి ఉంటుందని మీకు తెలియజేస్తుంది. ప్రతిదీ కూడా ఎమ్మెల్యే వాసుబాబు విస్తృతంగా తిరుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఇక్కడ నేనే ఎమ్మెల్యే అవుతాను, నాకు పోటీ కూడా లేదని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. ఏం చెప్పి దానికి ఏముంది, ఎవరన్నా అభివృద్ధి చేస్తే తెలుస్తుంది. గతంలో 2014-19 మయాన జరిగిన అభివృద్ధి, అలాగే 19-24 మయాన జరిగిన అభివృద్ధిమైన ఎక్కడైనా చూసుకుంటే దాన్ని బట్టి తెలుస్తుంది. ఎక్కడ అభివృద్ధి లేకుండా, ఎక్కడ ఏది లేకుండా మేము అభివృద్ధి చేస్తామంటే పేరు మార్చి అభివృద్ధి, రంగు మార్చి అభివృద్ధి అంటే అది ఎంతవరకు ప్రజలు ఇప్పుడు దాకా, ఎందుకంటే ఈ రాక్షస పాలనలో కేసులు పెడతారని ఎక్కడ కూడా బయటికి రాలేదు. ప్రతి సమస్యపై కూడా ఇప్పుడు ప్రజలు బయటకు వచ్చి గలమెత్తున్నారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు చాలామందిని జడిపించడం అలాంటివి జరుగుతున్నాయి. ఏది లెక్క చేయకుండా భారీ సంఖ్యలో ప్రజలందరూ కూడా రోడ్డుపైకి వచ్చి ఎంత వాళ్ళ నుంచి ఈ ప్రభుత్వం దోచుకుందో ప్రతి ఒక్కరికి తెలుసు. దాని దిశగా రాబోయేది జనసేన, తెలుగుదేశం, బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు గట్టిగా నమ్మి ఈ వైఎస్ఆర్సీపీని అడ్రస్ లేకుండా చేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఒక సెంటిమెంట్ ఉంది, ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎవరైతే గెలుస్తారో ఖచ్చితంగా రాష్ట్రంలో కూడా వారే అధికారం చేపడతారని ఒక సెంటిమెంట్ ఉంది. అదే కొనసాగుతూ వస్తుంది. ఈసారి మీకు అది వర్కౌట్ అవుతుంది? దానికి మీరే చెప్తున్నారు. రాబోయేది జనసేన, తెలుగుదేశం ప్రభుత్వాన్ని స్పష్టంగా ఉంది. కేంద్రంలో ఎన్డీఏ కూటమి రావడానికి సిద్ధంగా ఉంది. ఇవన్నీ కూడా మీరు చూస్తే ఇక్కడ గెలవబోయేది జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అభ్యర్థిగా నేనే గెలవబోతున్నాను. దీంట్లో ఎటువంటి అపోహలు లేవు. మీరు దానికి ఎక్కడైనా చూసుకోవచ్చు. భారీ మెజార్టీతో ఇక్కడ ఈ నియోజకవర్గంలో మా అందరి కలయికతో భారీ మెజార్టీతో నెగ్గబోతున్నామని మీకు తెలియజేసుకుంటున్నాం. ఇది మొత్తంగా కూటమి అభ్యర్థి పచ్చమట్ల ధర్మరాజు చెప్తున్నారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నుంచి తానే గెలుస్తానని, వైసీపీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పి ధర్మరాజు చెప్తున్న పరిస్థితి. మన RTV పోల నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.